మేడ్చల్ జిల్లా గొండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోరా ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మాజీ మంత్రి మయోరా ఇండియా బీఆర్టీ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె బాల మల్లేష్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కోత విధించిన ఇన్సెంటివ్స్ను చెల్లించాలని తెలిపారు. నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇంకేంటి మళ్ళీ చూసుకున్నాను, అయిపోయింది. మళ్ళీ అయితే ఫస్ట్ పెట్టారు మా సమస్య. తర్వాత ఫస్ట్ మల్లేష్ మల్లేష్ ఓకే అన్నారు. తర్వాత బోనస్ 10,000 బోనస్ కూడా 2,000 పనులు అయితే వాళ్ళు గెలుస్తారు. మీరు వచ్చి వాళ్ళు చెంచాలు వేస్తే, కంపెనీ చెంచాలు వేస్తే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పండి. బోర్డు పెట్టండి, ఓటర్ వచ్చేటప్పుడు పాడవాలి. పాడవసం పోతారో కొడుకో తెలంగాణ తెచ్చుకోండి. ఇలా పని చేసిన మాట మీద ఉండదు కూడా, మాట మీద ఉండదా, కడుపు రాయినా ఓర్చుకున్నారా, ఇంట్లో కష్టాలు వచ్చినా ఓర్చుకున్నారా. ఎందుకు ఒకటి జాతి ఒక్క కుటుంబం ఎంత కుటుంబం మోస్తున్నారు. మీరు జాయిన్ అయితే అందరూ ఉంటారు, మీరు వస్తారు. కనుక త్యాగం సమయం. మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మా కార్మికులందరూ కూడా గత 5 రోజులుగా కార్మికుల సమస్య పైన సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండ్. మయూరా ఇంటర్నేషనల్ అనేది మల్టీనేషనల్ కంపెనీది, చాలా దేశాలు కూడా ఈ కంపెనీ. మరి పనిచేస్తున్నటువంటి కార్మికులు కిరాయి కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. 10-15 ఏళ్ళ నుంచి పనిచేసినారు. పిల్లల్ని చదివించుకోలేని దుస్థితిలో ఉన్నారు. కంపెనీ ఏమో కోట్లకు పరిగెత్తుతుంది. మొత్తం కూడా మేము వెరిఫై చేస్తాం. కార్మికుల పక్షాన మేము పోరాటం చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్నది అందరు బతకడానికి, ఒక యజమానులు బతికి కార్మికులు దివాళీ చేయడానికి కాదు మేము తెచ్చుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు పవర్ మంచిగా అయింది, ఇండస్ట్రీస్కు మంచి నీళ్ళు వచ్చినాయి, వాతావరణం మంచిగా ఉంది, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. మరి తెలంగాణలో ఇంత లబ్ధి పొందుతూ కార్మికులు పుట్టగొడితే 50% ఊరుకోం. వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి నడుపుకుంటాం, తెలంగాణ వాళ్ళని బయట పడేస్తామంటే ఊరుకోం. తెలంగాణ వాళ్ళనే తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళనే పని చేయించుకోవాలి. వేరే రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, అస్సాం నుంచి, బీహార్ నుంచి తీసుకొస్తామంటే తెచ్చి నడుపుకుంటాం. మిమ్మల్ని బయట పడేసి మెడబడి దొప్పుతామంటే బిడ్డ మిమ్మల్ని మెడబడి దొప్పుతాం. కార్మిక చట్టాలు కఠినమైనటువంటి రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికులపైన, కార్మికుల రక్షణ గురించి చట్టాలు రావట్లేదు. కార్మికులను భక్షించే చట్టాలు వస్తూ ఉన్నాయి, రైతులను భక్షించే చట్టాలు వస్తూ ఉన్నాయి. మరి దేశం బాగుపడాలని ఎట్లా బాగుపడుతుంది, వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది?